నమస్తే సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఏలూరు నగరంలోని సత్రంపాడు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇటీవల మృతి చెందిన సూర్యదేవర రాజ్యలక్ష్మి గురువు గారు జ్ఞాపకార్థం ఈ రోజు పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి భర్త యార్లగడ్డ జగదీశ్వరరావు తన భార్య రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థంగా నిరుపేద విద్యార్థి ఆలపాటి సాయి గణేష్ కి 30,000 రూపాయల చెక్కును చదువు నిమిత్తం బహుకరించారు. ఆమె భర్త జగదీశ్వరరావు పోలీస్ శాఖలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యారని, భారీ జ్ఞాపకార్థంగా ఏ విధంగా నిరుపేద విద్యార్థులకి సేవ చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు. చేయడానికి ఇబ్బంది పడతారు అని చెప్పి అడుగుతుంటే, సార్ ఇది వివిధ జిల్లాల నుంచి విద్యార్థుల యొక్క పరీక్షా పత్రాలు ర్యాలీ చేసేటప్పుడు వాళ్ళ యొక్క భిన్నమైనటువంటి శైలిని మనం గమనించడం జరుగుతుంది. దానిలో ఉండేటువంటి మంచి అంశాలని నేను నేర్చుకుని నా దగ్గర చదివేటువంటి విద్యార్థులకు ఆ విషయాన్ని నేర్పాలని నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దివంగత రాజ్యలక్ష్మి గారి ఆత్మ శాంతించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పాల్పత్మలకు ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తాను, నమస్కారములు. ఎందుకంటే ఆవిడ ఎంతో సేవా తత్పరాలు. ఆవిడ ఇప్పుడే చూశాను, ఆవిడ గురించి నాకు తెలీదు. ఆ పాంప్లెట్ లో చదువుతుంటే ఆవిడ సేవలు మానవతాలు చేసే సేవల కన్నా మిన్న అంత గొప్పగా చేశారు. ఈ స్కూల్ కి ఎంతో అదృష్టం. అటువంటి టీచర్ గా మీ దగ్గర మీరందరూ విద్యలు నేర్చుకోవటం చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఓకే, మొత్తం మానవత ముందు ఆల్ గర్ల్స్ అండ్ బాయ్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టీచర్స్. ఓకే, ముందుగా ఈ హెచ్ఎం గారికి మాకు అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మానవత, మానవత అంటే ఏంటి? మానవత ఎప్పుడైనా విన్నారా? అది పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. పెదవేగిలోని ఆయిల్ ప్లాంట్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ ఫామ్ గెలలు ఏరువేత ఆపించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ ఆయిల్ ఫామ్ రైతులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో శ్రీదేవి అంకమ్మ తల్లి జాతర సందర్భంగా ఉత్సవ కమిటీ ఆహ్వానాన్ని మన్నించి శ్రీదేవి అంకమ్మ తల్లి దేవాలయాన్ని అమ్మవారిని దర్శించుకున్న ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పక్కన
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమ విషయంలో పూర్తిగా విఫలమైందని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు తెలిపారు. ఏలూరు నగరంలోని జాబిల్లి ఫంక్షన్ హాల్లో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో గొల్ల బాబురావు మిడత మాట్లాడారు. కొల్లేరు ప్రాంతంలో పేదల చేపల చెరువుల్ని కొట్టివేస్తున్నారని, అసలు చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు ఏ కాంటూరు పరిధికి చెందిన వారు స్పష్టం చేయాలని అన్నారు. ఏలూరు పట్టులో ఏర్పాటు చేసినటువంటి మీట్ ది ప్రెస్, ఇది ప్రెస్ మీట్ కాదు, మీట్ ది ప్రెస్. నేను ముఖ్యంగా రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత మన ఏలూరు పట్టణానికి రావటం ఇది రెండోసారి. ముఖ్యంగా ఏలూరు పక్కన పొగలు గ్రామంలో ఏలూరులో చదువుకుని విద్యాభ్యాసం అభ్యర్థించి అనేక విధాలుగా కష్టాలు పడి ఒక గ్రూప్ వన్ అధికారిగా, ఏలూరు జిల్లా పరిషత్ గా, జాయింట్ కమిషన్ పంచాయతీరాజ్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ అనేది నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం. ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. వారికి జీవనోపాధి ఇంకా వేరేటువంటిది ఏమీ ఉండదు. ఆ పొందిన సంవత్సరంలో ఆలయంలో ఎవరో చేసుకుని చిన్న చిన్న చేపల్ని, అలాగే చిన్న చిన్న చిరుమలు తోడుకుని వారి జీవనాధారం గడుపుకునేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మరి వారి జీవనాధారం పోతే వారికి రక్షణ ఎవరు? ప్రభుత్వమే రక్షించాలి. కాబట్టి ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించమని నేను మరి ప్రభుత్వ అధికారుల్ని, అలాగే ప్రభుత్వ అధినేతలను కూడా నేను కోరుతున్నాను. మీరు ప్రత్యేకంగా చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా దానికి మన సుప్రీంకోర్టు తగ్గినట్టు కూర్చో తప్పకుండా పౌరత్వాన్ని, అది కాకుండా మరి ఈ యొక్క సామాజిక వర్గ పెద్దలతో, శాసనసభ్యులతో, అలాగే పార్లమెంట్ సభ్యులతో, అలాగే ఇంకా ఎవరైతే ఉన్నారో అందరితో కూడా మీరు సమావేశాలు పెట్టండి. సమావేశాలు పెట్టి మీరు సమావేశం చేయండి. సమావేశం చేసి చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ ఆదేశాల మేరకు చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి నాగభూషణం ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పాత చింతలపూడి సచివాలయం సిబ్బందిని, అదేవిధంగా అంగన్వాడీ సిబ్బందిని, ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుల్ని వెళ్లి కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు పేరావతుల రాజశేఖరంకి వెయ్యాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బూత్ కన్వీనర్ ముల్లగిరి అచ్చయ్య, ఎస్ఎస్ఎల్ టౌన్ కార్యదర్శి బోడా సాగర్, టీడీపీ నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఎంపీపీ స్కూలు, అంగన్వాడీ స్కూల్ దగ్గర మరి ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ గారు, ఎంపీ గారు పుట్ట మహేష్ గారు ఆదేశాల మేరకు మరి ఎమ్మెల్సీ అభ్యర్థి మన రాజశేఖరం గారికి ఓటేయాలని మరి తెలియపరుస్తున్నాం. మరి మన ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అందరూ కలిసి మరి రాజశేఖరం గారికి ఓట్లేసి అఖండ విజయం చేకూర్చాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడి నియోజకవర్గం నుంచి చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామ సచివాలయంలో పట్టభద్రులైనటువంటి సచివాలయ సిబ్బందిని మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ పేరాబొత్తుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మద్దతు తెలియజేసి గెలిపించాలని సచివాలయ సిబ్బందిని కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ పేరాబొత్తుల రాజశేఖరం గారు సౌమ్యుడు. ఆయన శాసన మండలిలోకి వెళ్తే గ్రాడ్యుయేట్స్ తరఫున, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున ఉమ్మడి కూటమిని నారా చంద్రబాబు నాయుడు గారితో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అన్ని విధాలా
గ్రాడ్యుయేట్స్కి న్యాయం చేకూర్చడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పాత చింతలపూడి సచివాలయంలోనే కాకుండా ఎంపీపీ స్కూల్లో అదేవిధంగా అంగన్వాడీ సిబ్బందిని కూడా ఓట్లు అభ్యర్థించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెంకటేశ్వర హెచ్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెన్కాప్ చికెన్ కంపెనీ వారి ఆధ్వర్యంలో చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించబడింది. కంపెనీ ప్రతినిధులు, డిప్యూటీ మేనేజర్ సత్యనారాయణ, బ్రాంచ్ మేనేజర్ కార్తిక్, లోటస్ చికెన్ సంస్థల అధినేత కందుల భానుప్రసాద్ మరియు శేషాద్రి రాజు నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా ఆర్డీఓ ప్రవీణ్ రెడ్డి, యానిమల్ హస్బెండరీ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. బర్డ్ ఫ్లూ వలన చికెన్ తినకూడదు అనేది అపోహ మాత్రమేనని తెలియజేశారు. ఓకే వచ్చేదా సారీ ఓకే ఫ్లూ వచ్చినట్లు మనము ఏ ఆధారాలు లేవు. మనం ఏదో సోషల్ మీడియాలో చూసినవి అవన్నీ ఫేక్ న్యూస్ అనమాట. మనకు అనిమల్ హస్బెండరీ జాయింట్ డైరెక్టర్ గారు అన్ని విషయాలు చాలా చక్కగా వివరించారు. చికెన్ తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి హాని లేదు. ఏమంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక 30 మినిట్స్ ప్రాపర్గా కుక్ చేసుకొని మనము చికెన్ కన్జ్యూమ్ చేస్తే ఎలాంటి మనకు అనారోగ్య బారిన మనం పడవన్నమాట. ఇది చాలా బయట మనకి చూస్తున్నాం. మనము బర్డ్ ఫ్లూ వచ్చింది వెస్ట్ గోదావరి జిల్లాలో, చికెన్ తీసుకుంటే మనకి కూడా అనారోగ్యం వస్తుందని, ఇవన్నీ అపోహలు మాత్రమే. ఓకే, ఇంకా ఆల్రెడీ మన గెస్ట్ చెప్పినట్లు ఇది చాలా మంచి లేదా ఎఫెక్ట్ అవుతారా లేదా అనడానికి ప్రత్యక్ష సాక్షి నేనే. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ అనేటువంటిది మనకి 11వ తారీఖు మనకి నిర్ధారించడం జరిగింది. అంటే జనవరి 30వ తారీఖు నుంచి కూడా ఆ విధమైనటువంటి అన్యూజువల్ మోర్టాలిటీ కోళ్ళు అధిక సంఖ్యలో మరణాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. నేను అప్పటి నుంచి కూడా వేల్పూర్ పట్టభద్రుల శాసన మండలి ఓట్ల లెక్కింపులో సిబ్బంది అత్యంత జాగ్రత్త వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు సర్సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సోమవారం ఓట్ల లెక్కింపు సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు సిహెచ్ శ్రీధర్ తో కలిసి కలెక్టర్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. స్టార్ట్ చేద్దామండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి చూడండి. మాత్రం బోర్డ్స్ లో రాశారు. జనరల్ ఇండియాలో ఉన్న అన్ని భాషలకు సంబంధించిన వంటలు కూడా వేయచ్చు. నెక్స్ట్ మనకి తెలుగు సినిమా వాడాలి. సో చాలా మందికి తెలుగు సినిమా చేస్తారు కాబట్టి 1 నుంచి 10 మార్కులు ఎలా అంటే నెక్స్ట్. సో ఇది కూడా అంతేనండి, 1 పెట్టి 1 చోట బోర్డ్స్ లో రాస్తే కనుక సిబ్బంది తెలుగు గుడ్ పీపుల్, ఫాస్ట్ పీపుల్, టాలెంటెడ్ పీపుల్ ఇక్కడ ఉన్న లాట్ అంతా మోస్ట్ టాలెంటెడ్ లాట్ రికమెండెడ్ బై యువర్ రెస్పెక్టివ్ డిఆర్ఓస్. మాకు తెలియదు, మా జిల్లాకి మాకు తెలుసు. సో అంతవల్ల ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంత ఏమి కాంప్లికేషన్స్ లేవు, సింపుల్ గానే ఉంటుంది. ద వన్ డే థింగ్ ఇస్ యూ షుడ్ నో వాట్ ఆర్ ద ఫార్మ్స్ టు బి బిల్డ్. వ్యాలిడ్ ఇన్వాలిడ్ చేసినప్పుడు ఏం చేయాలి, లెక్క పెట్టినప్పుడు కొంచెం ఫాస్ట్ గా లెక్క పెట్టడం, టేబుల్ షీట్స్ కరెక్ట్ గా రాయడం, మీ రోల్ ఏంటి మాత్రం మీకు క్లారిటీ ఉంటే మీకు దాన్ని మనకు ఈజీగానే అయిపోతుంది. సో దిస్ కౌంటింగ్ ద టీమ్ విచ్ ఇస్ సిట్టింగ్ హియర్, మా ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ యూ. మిగతా అందరికీ వెరీ మినిమల్ రోల్స్, డ్రమ్ తీసుకురా, అది తీసుకురా, మొదటి మీరే
మాకు నెంబర్ ఆఫ్ బ్యాలెట్ రిక్వెస్ట్ లెక్క పెట్టి బ్యాలెట్ అకౌంట్ తోటి మ్యాచ్ చేయాలి. దట్ విల్ బి స్టెప్ 1. అలాగే 17 టైమ్స్ చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు. తర్వాత సెకండ్ స్టెప్ విల్ బి వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్స్ డిసైడ్ చేయడం. సో యూజువల్ గా ఆల్ ఓవర్ డూ ద ఆర్ఓ టేబుల్, మీ టేబుల్ లో మీరే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ డిసైడ్ చేయాలి. కాబట్టి ఎన్ని రకాల వ్యాలిడ్ ఓట్స్, ఎన్ని రకాల ఇన్వాలిడ్ ఓట్స్ రావచ్చు అన్నది మీరు ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది. మేము అక్కడ కూర్చుంటాము వెయిట్ చేయడానికి, కానీ అల్టిమేట్లీ అది చాలా ఎలాబరేట్ గా ఒక 22 టైప్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ మీకు చూపిస్తున్నారు. ఇవన్నీ మీరు నోట్ చేసుకొని తెలుసుకోండి. ఇది ఇంపార్టెంట్ స్టెప్. బికాజ్ ఇక్కడికి ఎక్కువ ప్రొటెస్ట్ వస్తుంది, ఇక్కడికి ఎక్కువ. పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం బుసరాజుపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఏపీ ట్రైకార్ చైర్మన్, పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బురగం శ్రీనివాసుల అధ్యక్షతన ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల పోలింగ్ ఏజెంట్లు మరియు పీఓసీలు మరియు కూటమి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా 66 మంది బూత్ ఏజెంట్లకి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ రోజు ఈ సమావేశం పెట్టే కారణం ఏంటి అంటే 7వ తారీఖున జరగబోయే పోలింగ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ఎంఎస్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అయినటువంటి కారబొత్తుల రాజశేఖర్ గారి విజయానికి ఇది ఒక వేదికగా తీసుకొని ఎవరైతే ఏజెంట్లు కావచ్చు, బూత్ ఏజెంట్ మొత్తం 6 మెంబర్స్ అందరూ హాజరై ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా ఆయన గెలుపుకి కృషి చేయడం కోసం అన్ని బూత్లలో మన వంతు చేయాలి. ఆయన 6 మెంబర్స్ లో కూడా ఎలా అంటే టీడీపీ నుంచి 3, జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 1, అంటే 6 మెంబర్స్. కాబట్టి ఈ 6 మెంబర్స్ కూడా ఎలక్షన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే 30 మందికి ఎవరినైతే ఒకరి చొప్పున నియమించారో పీఓసీ అభ్యర్థులు, వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మనిషి ఓటర్ వచ్చే వరకు కూడా బాధ్యత వహించి తీసుకురావాలని మమ్మల్ని కోరడం జరిగింది. మరీ ముఖ్యం వాళ్ళే 30 మందిని ఎవరైతే ఉన్నారో ఎవరు 30 మందిని వాళ్ళు తీసుకొచ్చి ఓటు వేయించగలిగితే మనం సక్సెస్. కానీ మనం ఎక్కువ ఓట్లు వేయించాము అనేది ఆ కీర్తి రావాలి మన కాన్స్టిట్యూన్సీకి. మీరందరూ కూడా బాధ్యత వహించి వేస్తారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ 36 వార్డు రామాలయం వద్ద ఉన్న అన్నకోడేరు కాలువలో ఒక కొండ చిలువ సుమారు 12 అడుగుల పైనే ఉండటం కలకలం రేపింది. అది అతిపెద్ద ఆకారంతో సంచరిస్తుంది. అక్కడ ఉన్న ప్రజలు దాన్ని గుర్తించి మున్సిపల్ అధికారులకి గో సంరక్షణ అధ్యక్షులు శుంకర దాస్ కి సమాచారం అందించారు. వెంటనే మున్సిపల్ సిబ్బంది రమణ అనే వ్యక్తితో ఆ కొండ చిలువని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. ఆ కొండ చిలువకు సంబంధించి అధికారులకి, ఫారెస్ట్ ఆఫీసర్లకి శుంకరదాసు, పంచదార, సూరిపాపు, శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ, రాజు, చిరంజీవి ఆధ్వర్యంలో ఆ కొండ చిలువను తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న అడవుల వద్ద వదలడానికి పంపించారు. కార్యక్రమంలో అశోక్ యాదవ్, పొలిమేర గణేష్, కళ్యాణ్, సాయి, సురేష్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. మెత్తగా దూదులా ఉంటుంది. అయ్యప్ప ఇంకా ఎదుర్కొంటారా? వస్తాం. అందరికీ నమస్తే అండి. మనం భీమవరం 36వ వార్డు శివరావుపేటలో ఒక కాలువలో ఒక కొండ చిలువ సంచరిస్తుందని గ్రామస్తులందరూ తెలియజేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారికి సమాచారం అందించిన వెంటనే మున్సిపల్ సిబ్బంది వారందరూ రావటం, అయ్యప్ప అనే ఒక యువకుడు రావటం, దాన్ని పట్టుకోవడం అయితే జరిగింది. నిజంగా అక్కడ ఉన్న వాస్తవులందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎవరైనా కొండ చిలువ కానీ పాము లాంటిది కనిపిస్తే కొట్టి చంపేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు అలా చేయకుండా చాకచక్యంగా తెలివిగా అధికారులందరికీ తెలియజేయడం అయితే చాలా గొప్ప విషయము. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి అందజేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న అడవుల్లో వదిలేస్తారని చెప్పి మాకు తెలియజేయడం అయితే జరుగుతుంది. దయచేసి ఇటువంటి మూగజీవులు ఎక్కడైనా కనిపిస్తే ముందు వాటిని బాధ పెట్టకుండా ఇటువంటి అధికారులకి తెలియజేయమని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. జై హింద్. 36వ వార్డు 2 టౌన్ శివరావుపేటలో రామాలయం వెనకాల అనకోడర కాలంలో అతిపెద్ద భారీ కొండ చిలువ సుమారు 12 అడుగులు పొడవగల కొండ చిలువని పట్టుకోవడం జరిగింది. అంటే పిల్లలు ఆడుకుంటుండగా అది అటు ఇటు తిరుగుతూ చేపలు తింటుండగా పిల్లలు గోలు పెడుతుంటే నేను ఆగి చూసి మున్సిపాలిటీ వారు చిరంజీవి గారికి, అయ్యప్ప గారికి,
మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ రమణ గారికి, రాజు గారికి అందరికీ ఫోన్ చేయడం జరిగింది. వెంటనే వచ్చి వాళ్ళు రెస్క్యూ చేసి అతి కష్టం మీద అతి భారీ కొండ చిలువలను పట్టుకోవడం జరిగింది. ఇది ఎవరికి ఏ విధమైన హాని చేయనప్పటికీ చిన్న చిన్న కోళ్ళని, కుక్క పిల్లల్ని, చేపలని వేటాడి తిని బ్రతికే జీవి. ఇది ఎవరికి అంటే పిల్లలు ఆదివారం కాబట్టి కాలంలో ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చెప్పి రెస్క్యూ చేసి పట్టించి ఇది ఫారెస్ట్ వారికి, మన స్నేక్ క్యాచర్, మన సుంకర గో సంరక్షణ ప్రెసిడెంట్ గారు దాస్ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది. కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది పట్టుకున్న అయ్యప్ప గారికి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని శ్రీ మావులమ్మ దేవస్థానంలో ఈరోజు హుండీ తెరిచి లెక్కించగా 46 రోజుల కాలానికి వచ్చిన ఆదాయం భక్తుల హుండీల ద్వారా మొత్తం 91,95,041 రూపాయలు, అక్షరాల 91,95,041 రూపాయలు, బంగారం 69 గ్రాములు, వెండి 315 గ్రాములు మరియు పలు దేశాల విదేశీ కరెన్సీ శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా సమర్పించుకున్నారు. ఈ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, తనిఖీదారి వారు వి వెంకటేశ్వరరావు, ఈవో కర్రి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.